ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనుజ ఇమాన్యుయల్ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే తనుజ అడుగుతుంది ఇమాన్యుయల్ ని, ఎందుకు ఆయుష్ నన్ను టార్గెట్ చేసింది ఇమాన్యుయల్, నాకు అర్థం కావట్లేదు అంటూ తనుజ ఇమాన్యుయల్ ని అడుగుతుంటే, ఇమాన్యుయల్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, అసలు నీకేం అర్థం కావట్లేదా, ఆయుష్ గేము ఆయుష్ హౌస్ లోకి వచ్చిన మొదటి రోజే ఆమె అలా మాట్లాడుతుంటే నేనే నిజంగా ఆశ్చర్యపోయాను. ఆమె పాయింట్ టు పాయింట్ ఎంత కరెక్ట్ గా మాట్లాడుతుంది. పైగా హౌస్ లోకి వచ్చిన తర్వాత ఆమె నాతో ఏం చెప్పిందో తెలుసా, మీరు ఎవరికి పోటీ ఇద్దామనుకుంటున్నారు అంటే తనూజ కని చెప్పింది. అంటే ఆమె నీ పైన నిఘా వేసింది తెలుసా తనూజ అంటూ ఇమాన్యుయల్ తనూజకి చెప్పుకొచ్చాడు. అయితే తనూజ అంది, ఆమె నా మీద ఎలాంటి నిఘా పెట్టినా ఐ డోంట్ కేర్, ఎందుకంటే నేను ఇలాంటి వాళ్ళు బెదిరించే వాళ్ళకి అస్సలు భయపడనియము. ఎందుకంటే నా గేమ్ మీద నాకు నమ్మకం ఉంది, నా స్ట్రాటజీ మీద నాకు నమ్మకం ఉంది. సో వాళ్ళన్నంత మాత్రాన నేను సింపతి గేమ్ ఆడట్లేదు, వాళ్ళన్నంత మాత్రాన నేను గ్రూపిజం చేయట్లేదు. ఇంకా నన్ను అడిగితే ఎప్పుడు చూసినా రమ్య, మాధురి గారు అలాగే ఈవిడి ముగ్గురు చెవులు కొరుక్కుంటానే ఉంటారు. అంటే మరి నువ్వు అది నామినేషన్ లో మాట్లాడలేకపోయావా అంటూ ఇమాన్యుయల్ తనూజని అడిగాడు. తనూజ ప్రతి దానికి టైం వస్తుంది కదా ఇమ్ము, ఆమె ఎలా వచ్చి మాట్లాడిందో నేను కూడా అలానే మాట్లాడతాను నెక్స్ట్ నామినేషన్ లో అంటూ చెప్పుకొచ్చండి. అలాగే ఇమాన్యుయల్ మాట్లాడుతూ ఆయుష్ ఇంకొక విషయం చెప్పింది. తనూజకి అసలు ఆ బ్యాక్ బోన్ లాగా భరణి గారు అలాగే పవన్ కళ్యాణ్ లేకపోతే ఆమె అసలు ఇన్ని రోజులు హౌస్ లోనే ఉండేదే కాదు, ఎప్పుడో బయటకు వచ్చేసేది అంటూ చెప్పుకొచ్చింది. అంటే నువ్వు ఆలోచించు, ఎంతో కొంత నీకు బయట నెగిటివ్ అయితేనే గానీ అమ్మాయి ఇంతలా మాట్లాడదు కదా. సో ఎనీవే నువ్వు భరణి గారి విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో ఇద్దరు విషయంలో బాండింగ్ అనేది తగ్గించు అంటూ సలహా ఇస్తున్నాడు తనూజకి. మరి ఇక్కడ ఇమాన్యుయల్ మొన్నటి వరకు ఏం చేశాడు, భరణి గారితో రాసుకొని పూసుకొని తిరిగాడు. కానీ నిన్న ఏదైతే నామినేషన్ లో వాళ్ళ అమ్మ సంజన గారిని టార్గెట్ చేశాడో భరణి అప్పటి నుంచి భరణిని తనూజని వేరు చెయ్యాలని కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు లైవ్ లో. మరి ఇదంతా కూడా ఎపిసోడ్ లో చూపిస్తారా లేదనేది తెలీదు. మరి మొత్తానికి తనూజ ఇమ్ము మాటలపై మీ అభిప్రాయాన్ని జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.